మనం ఏమనుకుంటాం, రేషన్ కార్డు సన్న బియ్యం ఉచితంగా వస్తున్నాయి కదా మనం అనుకుంటాం. రేషన్ కార్డు సన్న బియ్యం కొన్న నువ్వు కిరాణా షాపులకు పోయి కిలో నూనె కొన్న తర్వాత దీని మీద ఉచితంగా తీసుకున్న దీని మీద మిలిగిన పైసలు నీకు పోయి కిరాణా షాపులో నూనె ప్యాకెట్ కొంటే దాని మీద పోతే మళ్ళీ నీ పైసలు. ఈడ ఉచితం పెట్టిన ప్రభుత్వం ఆడ ఇంకో కాడని కథనం చేసి లాగుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పోతే 6 కిలోల సన్న బియ్యం ఆగిపోతాయా అనే దాంట్లో మరి 6 కిలోల సన్న బియ్యం మీద అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా భరిస్తుంది? రేవంత్ రెడ్డి గారి జేబులోంచి తీస్తా? రేవంత్ రెడ్డి గారి జేబులోంచి అడుగుతా? రైతాంగ శాఖ మంత్రి అయిన తుమ్మల నాగేశ్వరి స్పెషల్ గా పంట పండించాడు తెస్తాడా? తేడు. నూనె మీద రేటు పెంచుతారు. మనకు నూనె మీద రేటు పెంచుతారు, మనకు పెట్రోల్ మీద రేటు పెంచుతారు, మనకు డీజిల్ మీద రేటు పెంచుతారు, మనం తొడుక్కునే బట్టల మీద రేటు పెంచుతారు. చెప్తే సిగ్గుపోతుంది కానీ మనం లోపలేసుకునే డ్రాయర్ బనీల మీద కూడా ట్యాక్స్, స్నానం చేసేటప్పుడు వాడే సబ్బు మీద కూడా ట్యాక్స్, ఆగే మందు మీద, కొన్న పాల ప్యాకెట్ మీద, ఛాయలేసే చాపత్త చక్కెర మీద కూడా అదనంగా పన్ను. ప్రతి దాని మీద రూపాయి పెంచుకుని కూడా కొన్ని కోట్ల రూపాయలు ఇట్లా ప్రజల నుంచి పీకుతారు తప్ప వీళ్ళు పీకి మనకు ఉచితంగా పెట్టేది ఏం లేదు. వీళ్ళు ఏదో పెద్ద కట్టలు కట్టి మనకు ఉచితంగా పెట్టేది ఏం లేదు. దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ హ్యాపెనింగ్. దీన్ని మనం గుర్తించగలిగితే వీళ్ళ ఉచితాలు మనకు అవసరం లేవని రియలైజ్ కావాలి.